మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సరదాగా బయటకు వెళ్ళటానికి కారు లేదా అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం అలగరి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి నాగరాజ్ గారు. కామారెడ్డిలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ అండి. ముగ్గురు కలిసి సామూహికంగా అది మర్డరా లేదంటే చనిపోవటం జరిగిందా, సూసైడ్ అనేటువంటి దాని మీద కూడా కొంత క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. అందులో మీకు తెలిసినటువంటి వాస్తవ కోణాలు ఏంటి, ఏం జరిగింది? కామారెడ్డి జిల్లాలో జరిగినటువంటి డిసెంబర్ 25వ తేదీ మధ్యాహ్నం 1 గంట ఆ ప్రాంతంలో ముగ్గురు వ్యక్తులు కనిపించడం మానేశారు. ముఖ్యంగా బిక్కనూరు ఎస్ఐ అయినటువంటి సాయి కుమార్ గారు, అదేవిధంగా బీబీపేట ఏరియా ఉన్నటువంటి శృతి, ఆమె కానిస్టేబుల్గా వర్క్ చేస్తున్నారు గడిచిన 7 సంవత్సరాలుగా. అయితే వీళ్ళిద్దరితో పాటు ఒక కంప్యూటర్ ఆపరేటర్ అయినటువంటి అక్కడ నిఖిల్ కూడా ముగ్గురు కలిసి ఆ చెరువులో మృతదేహాలుగా లభించడం కొంత మిస్టరీగా అయితే ఉండడం జరిగింది నాగరాజ్ గారు. దీనికి సంబంధించిన గడిచిన 2 రోజులుగా వస్తున్నటువంటి వివిధ వార్తా కథనాలుగా మనం పరిశీలన చూసినట్లయితే ఇప్పటికీ కూడా డెత్ మిస్టరీ అనేది అయితే ఈ క్షణం వరకు మనకందరం మనం చూస్తున్న వీడియో క్షణం వరకు కూడా ఇట్స్ ఎ డెత్ మిస్టరీగా ఉంది. కొంతమంది కథనాలు చెప్తున్నారు ఏంటంటే ఇదంతా కూడా టోటల్గా ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడిచిందని చెప్పి, ముఖ్యంగా సాయి కుమార్ గారు అదేవిధంగా కానిస్టేబుల్ శృతి వీళ్ళిద్దరు కూడా లవ్ చేసుకుంటున్నారని, ఈ మధ్యలో నిఖిల్ అనే పాత్ర ఎంటర్ అవడం వల్ల వీళ్ళు ముగ్గురు కలిసి సామూహికంగా బహుశా ఈ డెత్ జరిగి ఉండొచ్చు అని ఒక సస్పెక్ట్ చేస్తున్నారు. దీని మీద రకరకాల వార్తా కథనాలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా చెప్పుకోవాలనుకుంటే ఒక ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి ఒక పాప ఉంది, ఇంకొకటి గర్భిణీగా ఉన్నటువంటి భార్య సాయి కుమార్ గారి యొక్క వ్యవస్థ. కానిస్టేబుల్ శృతి ఎవరైతే మాట్లాడుకుంటున్నామో, ఈ ఇంతకుముందు బీబీపేటలో ఉన్నటువంటి కానిస్టేబుల్గా పనిచేస్తున్న శృతి, ఇది ఈఎంఐ ఆల్రెడీ మ్యారేజ్ అయింది, డివోర్స్ అయి సింగిల్గా ఉంటుంది ఈ శృతి గారు. ఇది కాకుండా కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ అయితే ఇంకా మ్యారేజ్ కాలేదు. అయితే ఈ ట్రయాంగిల్ స్టోరీని కాస్త డీటెయిల్స్లోకి అంటే పోలీసులు అందించినటువంటి వివరాల విషయంలోకి మనం వెళ్ళగలిగినట్లయితే తెలిసిన విషయం ఏంటంటే సాయి కుమార్ గారు ఇప్పుడు ప్రెసెంట్ బిక్కనూరు ఎస్ఐగా పనిచేస్తున్నారు. అంతకుముందు ఆయన బీబీపేటలో ఎస్ఐగా పనిచేసినప్పుడే ఈ కానిస్టేబుల్ ఉన్న శృతి గారికి ఈమెకి మధ్య కొంత రిలేషన్షిప్, ఫిజికల్ రిలేషన్ కానీ లేకపోతే కొంత ఒక లవ్ ట్రాక్ నడిచి ఉండొచ్చు అనుకుంటున్నారు. అయితే వీళ్ళిద్దరి మధ్య లవ్ ట్రాక్లో ఎవరైతే కంప్యూటర్ ఆపరేటర్ అప్పుడప్పుడు అదే అంటే ఈ బీబీపేటలో ఉన్నటువంటి కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ అప్పుడప్పుడు పోలీస్ స్టేషన్ నుండి సిస్టమ్స్ రిపేర్ చేస్తూ కొంత కంప్యూటర్ ఆపరేటర్ ఉండడం వల్ల ఆ పరిచయమైన వ్యక్తిని ఉపయోగించుకొని వీళ్ళిద్దరు లవ్ ట్రాక్ ఇతను ఉపయోగపడ్డారని. ఎందుకంటే ఎందుకు ఈ విషయం చెప్పాల్సి వస్తుందంటే నిఖిల్ కన్నా చాలా సంవత్సరాలు పెద్దది ఈ యొక్క శృతి, చనిపోయినటువంటి ఈ అమ్మాయి. సో ఈ నిఖిల్ అనే అబ్బాయి వీళ్ళిద్దరి మధ్య కాస్త సంబంధానికి కాస్త కొనసాగింపుగా ఈ అబ్బాయి కృషి చేసి ఉంటాడు అని పోలీసులు ఒక యాంగిల్ చెప్పడం జరుగుతుంది. మరొకటి ఏంటంటే ఈ శృతి దగ్గర వాట్సాప్ డేటా, అదేవిధంగా నిఖిల్ మధ్య జరిగిన వాట్సాప్ డేటాను చూసినట్టయితే వీళ్ళిద్దరి మధ్య కొంత సారూప్యత, కొంత ఏదో ఒక ప్రేమ వ్యవహారం నడిచినట్టుగా కూడా పోలీసులు మరొక యాంగిల్లో కూడా సస్పెక్ట్ చేస్తున్నారు. అయితే అనుకోకుండా సడన్గా సర్ప్రైజ్ ఏంటంటే ఈ అట్లూరి ఎల్లారెడ్డిపేట దగ్గర పెద్ద చెరువు, చాలా పెద్ద చెరువు, అది హైవేకి దగ్గరగా ఉంటుంది. కామారెడ్డిలో పరిసర ప్రాంతాల్లో చాలా పెద్ద చెరువు ఇది. ఈ ప్రాంతంలో ముగ్గురు కలుసుకున్నారు. ఒక ఆమె నర్సంపల్లి నుంచి ఏమి రావడం, ఈ శృతి బస్సులో ఆమె రావడం జరిగింది. బైక్ నుంచి ఈ అబ్బాయి వచ్చాడు, నిఖిల్ ఏమో బైక్ నుంచి ఈ అబ్బాయి బీబీపేట నుంచి రావడం, అదేవిధంగా ఎస్ఐగా పనిచేసిన బిక్కనూరు ఎస్ఐ ఆయన కారులో రావడం. వీళ్ళు ముగ్గురు కూడా ఒక ప్రదేశంలో కలిసి కారులో మాట్లాడుకొని చెరువు దగ్గరికి వెళ్ళి అక్కడ ఏం జరిగింది అన్నది ఇప్పుడు డెత్ మిస్టరీ కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ దొరికినటువంటి ఆనవాళ్ళు అంటే పోలీసులు వీళ్ళు ముగ్గురు కనిపించలేదు, వీళ్ళు ముందేం చేశారంటే ఆచూకీ లభ్యని కేసు కింద పెట్టారంటే సస్పెక్ట్ చేశారు. వీళ్ళు ఎక్కడో తెలియనటువంటి ఒక ఐడెంటిఫికేషన్ లేకపోవడం వల్ల. తర్వాత వీళ్ళు మొబైల్ ట్రాకింగ్ చేసినప్పుడు ఆ చెరువు దగ్గర ముగ్గురు యొక్క మొబైల్ ట్రాకింగ్ ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత అంటే అక్కడికి వెళ్ళి పరిశీలించినప్పటికీ అక్కడ చెప్పులు దొరికాయి, అదేవిధంగా ఈ యొక్క ఒక మొబైల్ దొరికింది. అక్కడ నిఖిల్ తాలూకా మొబైల్ దొరకడం, మిగిలిన ఈ అమ్మాయి తాలూకా చెప్పులు మిగిలిన దొరికాయి. ఈ అబ్బాయి సాయి కుమార్ సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనకు దొరకలేదు. తర్వాత ఇమీడియట్గా అక్కడ గజయితగాళ్ళందరినీ పిలిచి అక్కడ ఎంక్వైరీ చేసినప్పటికీ 9:30-10 ఆ ప్రాంతంలో ముందుగా 2 మృతదేహాలు దొరికాయి. ఒకటి శృతి మృతదేహం, అదేవిధంగా ఆ అబ్బాయి నిఖిల్ దొరికింది. చాలాసేపటికి అంటే ఎర్లీ మార్నింగ్ 8:30 ఆ టైంలో ఈ సాయి కుమార్ గారి యొక్క మృతదేహం దొరికింది. అయితే నిన్న మనకు అందించిన ఇన్ఫర్మేషన్ ప్రకారం పోలీసులు ఇచ్చినటువంటి మనకు అందిన వివరాల ప్రకారం ఏంటంటే ముగ్గురు శరీరం మీద ఎటువంటి గాయాలు లేవు కాబట్టి బహుశా 4th పర్సన్ ఉండే అవకాశం లేదు, లేదా ఒకరికొకరు ఏమైనా గట్టిగా కొట్లాడుకోవడం మాట్లాడుకునే విషయం అంటే గాయాలు లేవు కాబట్టి ఆ రకమైనటువంటి ఒకరికొకరు తోసుకోవడం కానీ అట్లాంటిది ఏమీ లేదని చెప్పి పోలీసులు కొంత వివరం జరుగుతుంది. అయితే అసలు విషయం ఏం జరిగి ఉంటుంది, ఎందుకు ఈ ముగ్గురు ఇక్కడ ఈ ప్లేస్కి ఎందుకు వచ్చారు, అసలు ముగ్గురు యొక్క పర్సనల్ విషయాలు ఏం జరుగుతున్న విషయం మీద పోలీసులు మరికొంత కూలంకుషంగా వివరించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అయితే ఇక్కడ సాయి కుమార్ గారి యొక్క ఫోన్ మొబైల్ డేటాను చూసినట్లయితే అక్కడ ఆల్రెడీ ఒకటి తడిచిపోయి ఉన్నటువంటి ఒక ఫోన్ దొరికింది. అది కంప్లీట్గా ఫోన్ పనిచేయని పరిస్థితిలో ఒక ఫోన్ ఉంది. మరొకటి ఏంటంటే ఐఫోన్ ఆల్రెడీ ఉంది. ఐఫోన్ సంబంధించిన అది ఫేస్ ఐడెంటిఫికేషన్ ఉన్నటువంటి విషయం కాబట్టి ఆ ఫోన్ కూడా ఓపెన్ చేసే పరిస్థితులు లేరు. సో టోటల్గా ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళంటే ఉన్నటువంటి లభించినటువంటి ఆధారాలను తీసుకెళ్లి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్లో ఇవ్వడం, పోలీసులు ఆ మొత్తం ఒక కంప్లీట్గా డీకోడ్ చేస్తున్నారు. అందులో ఉన్నటువంటి డేటా ఎవరిది, డేటా అసలు ఏం మాట్లాడుకున్నారు, ఈ చనిపోయినటువంటి కొన్ని గంటల
ముందు ఈ డిస్కషన్ ఏం జరుగుతుందనే విషయం మీద పోలీసు పూర్తిగా సంపూర్ణంగా విచారణ చేసే ప్రయత్నం చేస్తున్నారు దీనికి సంబంధించి. అయితే ఏదేమైనప్పటికీ కూడా అసలు చెప్పడం ఏంటంటే సాయి కుమార్కి అదేవిధంగా శృతి అనేటువంటి ఆల్రెడీ డివోర్స్ తీసుకొని సింగిల్గా ఉన్నటువంటి వీళ్ళిద్దరి మధ్య ఒక సన్నిహిత సంబంధ బాంధవ్యం ఉన్నట్టుగా మాత్రం కొంతవరకు కన్ఫర్మేషన్ చేశారు పోలీసులు. అయితే వాళ్ళ ట్రయాంగిల్ లవ్ స్టోరీకి నిఖిల్ వచ్చాడు కాబట్టి ముందుగా ఎవరైనా చెరువులో దూకుతుంటే ఆత్మహత్య ప్రయత్నం చేస్తే మిగిలిన ఇద్దరు రక్షించడానికి వెళ్ళి అట్లా వచ్చేసారా, లేకపోతే ఎప్పుడైతే మిగిలిన విషయాలు కొన్ని బయటకు వచ్చాయో మిగిలిన ఇద్దరిని తోసేసి తను ఉండడం వల్ల మిగిలిన విషయాలు బయటకు వస్తున్న ఉద్దేశంతో తను కూడా కావాలని ఎవరైనా సూసైడ్ చేసుకున్నారా, అంటే ముగ్గురు ఒకేసారి చెరువులోకి వెళ్ళి మృతదేహాలుగా తేలడం అంటే అలా ఉండడానికి అసలు సస్పెక్ట్ చేస్తున్నారు. జనరల్గా ఇద్దరు ఉంటారు ఎక్కడైనా, ఒకవేళ మాటని ఇద్దరు కలిసి చేపట్టుకొని దూకినట్టు సందర్భాలు ఉంటాయి లాస్ట్ మినిట్లో. అయితే ఇక్కడ పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం మనకి ఈ రోజు కంటే ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ముగ్గురు ఒంటి మీద ఎటువంటి గాయాలు లేవు కాబట్టి ముగ్గురు వెళ్ళారు. సో ముగ్గురు ఏ రకంగా వెళ్ళి ఉంటారు అంటే ముగ్గురు వెళ్ళాల్సిన అవసరం ఏముంది, అందులో ఏ ఇద్దరైనా ఒక వ్యక్తి దాన్ని అడ్డగించే ప్రయత్నం చేస్తారు కానీ ముగ్గురు ఒకేసారి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా, ఇందులో ఎవరు ముందు ప్రేరేపించారు అనే విషయం మీద పోలీసులు పూర్తిగా ఇంట్రాగేషన్ చేస్తారు. ఏదేమైనప్పటికీ కూడా డిపార్ట్మెంట్ పరంగా ఇటువంటి ఈ సూసైడ్స్ ఆత్మహత్యలు డెత్ లిస్టులు రావడం అనేది కొంత ఆందోళనకరంగా ఉంది. ఇంకొక యూత్ జనరేషన్ అందరూ కూడా 30-32 ఏళ్ళ వయసు 33 ఏళ్ళ వయసు ఏజ్ గ్రూప్ కాబట్టి ఇటువంటి సంఘటన జరగడం మాత్రం కొంత పోలీసు వ్యవస్థ మాత్రం కొంత కలవరపడే గురి చేస్తుంది. ప్రధానంగా ముఖ్యంగా ఈ అమ్మాయి కూడా ఈ 7 years నుంచి ఈ అమ్మాయి అదే ఏరియాలో కానిస్టేబుల్గా పనిచేయడం కూడా కొంతవరకు వివాదాస్పదం. ఎందుకంటే డిపార్ట్మెంట్ అన్ని సంవత్సరాల పాటు కంటిన్యూ ఒకే స్టేషన్లో ఉండరు. సో ఇక్కడ ఏం జరుగుతుందనే విషయం మీద కూడా చేస్తున్నారు. మెదక్ జిల్లా ఉన్నటువంటి కొచ్చారం ప్రాంతం చెందినటువంటి సాయి కుమార్ గారు, ఈయన యాక్చువల్లీ మెదక్ జిల్లా, వీళ్ళ బాబాయ్ కంప్లీట్గా లక్ష్మీనారాయణ అని చెప్పి అతను పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక మంచి సేవా పథకం అందుకునే వ్యక్తి. అతన్ని ఆదర్శంగా తీసుకుని డిపార్ట్మెంట్లోకి వచ్చారు. అంటే అంతటి ఆదర్శాలు కలిగిన ఒక వ్యక్తి ఎందుకు ఈ రకంగా ప్రవర్తించుంటారు? కేవలం స్త్రీతో ఉన్నటువంటి ఒక వివాహిత సంబంధాలు లేకపోతే స్త్రీతో ఉన్నటువంటి ఆర్థిక సంబంధాల ఏ సంబంధాలు దీనికి దారితీసి ఉంటాయని చెప్పి విషయం మీద పోలీసులు కంప్లీట్గా దాని మీద రీసెర్చ్ చేసే పనిలో ఉన్నారు. ఇప్పటివరకు ప్రాథమిక సమాచారం మేరకు మనకి ఈరోజు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం పోలీసులు అందించిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం మాట్లాడగలుగుతాం. బట్ ఏదేమైనప్పటికీ కూడా చాలా విచారం అండి ఇట్లాంటి సంఘటనలు డిపార్ట్మెంట్లో జరగడం అన్నది. ఎందుకంటే యూత్ వీళ్ళందరూ కూడా మంచి పదవులు అందించుకొని రాబోయే రోజుల్లో అంటే కష్టపడి ఒక ఎస్ఐ అంటే ఎంతో కష్టపడి చదువుకొని ఒక గ్రేడ్ 1 వస్తుంది తప్పించి ఆ పోస్టుకు రాలేరు. కానిస్టేబుల్ అయినా సరే ఎస్ఐ అయినా సరే. ఈ నిఖిల్ అనే ఆపరేటర్ తాలూకా ప్రాతిధ్యం ఏంటి, ఎందుకంటే వీళ్ళిద్దరి ఏజ్ మధ్య ఈ కామన్గా ఉంది. ఈ నిఖిల్ అనే వ్యక్తికి ఈ చనిపోయిన శృతికి అమ్మాయికి మధ్య ఏజ్ మోర్ దాన్ 7 years 6 years పైన ఉన్నట్టుగా కనిపిస్తుంది మనకు అక్కడ. సో ఇటువంటి ఏజ్ గ్రూప్లో ఎందుకు సామూహికంగా చేశారు, ఒక డెప్త్ మిస్టరీ అయితే కంప్లీట్గా కనిపిస్తుంది. పర్టికులర్గా ఆ చెరువు దగ్గరికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, ఈ ముగ్గురు కాకుండా 4వ వ్యక్తి ఎవరైనా ఉన్నారా అన్న విషయం మీద పోలీసులు చాలా డీటెయిల్గా ఎంక్వైరీ చేస్తున్నారు. ముఖ్యంగా డిపార్ట్మెంట్ పరంగా ఇట్లాంటి జరగడం మాత్రం ఎవరు కూడా అంత హర్షించే విషయం అయితే కాదు. నాగరాజ్ గారు సార్ థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు.